ఇప్పుడు చర్చిల మీద జరగట్లే, మసీదుల మీద దాడులు జరగట్లే, ఓన్లీ హిందూ దేవాలయాల మీద జరుగుతున్నాయి. అది కూడా ఆ దాడి జరిగినప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆడు పిచ్చోడు ఆడికి తెలియక దాడి చేశారంటారు. ఓన్లీ ఆ పిచ్చోడికి హిందూ దేవాలయాలు కనబడుతున్నాయా, మసీదులు చర్చిలు కనబడట్లేదా? ఈ పిచ్చోడు అనేవాడు ముందు ఏ మతం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ మతం అయితే ఒకవేళ ముస్లిం అనుకోండి, క్రిస్టియన్ అనుకోండి, వాళ్ళకు సిస్టమ్ ఉంది. అతను ఖచ్చితంగా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా అతను ఎక్కడైతే నివాసం ఉంటాడో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మసీదులో కానీ చర్చిలో కానీ సభ్యుడిగా ఉంటాడు. ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఇటువంటి చర్యలు చేసిన వాళ్ళను ఏ ప్రభుత్వం కూడా ఆ సంఘం వాళ్ళకు లేఖలు పెట్టలేదు. ఫలాని ఈ వ్యక్తి ఈ విధంగా చేస్తున్నాడు, ఈ వ్యక్తిని నియంత్రించండి, ఈ వ్యక్తి మీద మీరు తగు చర్యలు తీసుకొని అతనికి కౌన్సిలింగ్ ఇవ్వండి అని వాళ్ళు ఆ సంఘాలకు చెప్పాలి. ఇప్పుడు ముస్లిమ్స్ చేస్తున్నారు అనుకోండి, మసీదులకు ఎందుకు చెప్పరు? మీ వాడు ఈ విధంగా చేస్తున్నాడు, ఇతని మీద చర్య తీసుకోండి అని వీళ్ళు లేఖ పెడితే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకి అందరినీ పిలిపించి ఇలా చేస్తే మన మతం ఒప్పుకోదు నాయన, నిన్ను మేము వెలేస్తాము, నువ్వు మాకొద్దు అని వాళ్ళు చెప్పచ్చు. అట్లా ప్రక్రియ ఇప్పటివరకు ఈ దేశంలో ఎక్కడ జరగలేదు. ఎందుకు జరగట్లేదు అసలు? అది ప్రభుత్వ అధికారుల వైఫల్యం అంతే. ఇప్పుడు నేను తప్పు చేసినప్పుడు నా ఇంట్లో వాళ్ళకి చెప్పాలన్నా వద్దా? ఇప్పుడు మీ మీద ఎవరైతే మీ కుల పెద్దలు మీకు బహిష్కరించారు, మరి వీళ్ళు ఎందుకు చేయట్లే అలాంటి పనులు? తప్పు చేస్తే ఏ కులంలో బహిష్కరించాల్సిందే. మరి వీళ్ళు ఎందుకు చేయట్లే? ఆ పని ఎవరైనా వాళ్ళకి ఫిర్యాదు చేశారా? నేను ఏ మసీదులో వాడైతే సభ్యుడిగా ఉంటాడో ఆ మసీదు వాళ్లకు రిప్రజెంటేషన్ అనేది పోవాలి, లేదా వాళ్ళకి తెలియాలి. తెలిసింది ఇప్పుడు టీవీలలో వచ్చేసింది. సో దట్ అతని వివరణ తీసుకొని అతని ఫట్వా అంటారు. వాళ్ళ నిబంధన ప్రకారంగా మేము ఇతన్ని తొలగిస్తున్నాం, ఈ మసీదులో ఇకపై సభ్యుడు కాదు, ఇతను మా మతం కాదు, ఇతనిపై మీరు ఎవరు ఏ చర్యలు తీసుకున్నా మాకు ఎటువంటి సమ్మతి లేదు, మేము బాధ్యత వహించము అని వాళ్ళు చెప్పాలి. ఒకవేళ అలా చెప్పనట్టయితే అతను ఏ మసీదులో అయితే సభ్యుడిగా ఉన్నాడో ఆ మసీదు పెద్దలు బాధ్యత వహించి దానికి పరిష్కారాన్ని కూడా చూపాల్సిందే. వాడు పిచ్చోడు కానీ ఎర్రోడు కానీ ఖచ్చితంగా అతను ఎక్కడైతే ఉన్నాడో ఆ మసీదు కానీ చర్చి కానీ వాళ్ళు దాని మీద బాధ్యత వహించి వాళ్ళు వివరణ ఇవ్వాలి, ఆ విధానాన్ని తేవాలి. ఈ మధ్యలో ఒక ఇష్యూ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోవడం జరిగింది, అది రోడ్డు ప్రమాదం అని చెప్పి క్లియర్గా గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. కానీ కొంతమంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరైతే ఫాస్టర్ అజయ్ బాబు కానీ లేదంటే మన ఎక్స్ఎంపీ హర్షకుమార్ కానీ ఇది ముమ్మాటికి హత్య అంటారు. ఆయన హత్య చేయవలసిన అవసరం గవర్నమెంట్కి ఏముంది? సరే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అనే వర్డ్ పక్కన పెట్టేసి, ఇప్పుడు ఒకవేళ క్రిస్టియానిటీ అనుకున్నాం అనుకోండి, చాలామంది హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్న వ్యక్తులందరూ అత్యధిక పోస్టుల్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళే. ఇప్పుడు ఎవరైతే మీరు హర్షకుమార్ అంటున్నారో, హర్షకుమార్ అనే అతను ఆయన మతాన్ని అడ్డం పెట్టుకొని కాలేజీలు రకరకాల ఇన్స్టిట్యూషన్స్ పెట్టాడు. పెట్టిన అతని మతానికి ఏమైనా ఉచితం ఇచ్చాడా? అతను ఏ మతం అయితే చెప్తున్నాడో ఆ మతం ద్వారా కాలేజీలు పెట్టాడు, స్కూళ్ళు పెట్టాడు, ఎన్నెన్నో ఇన్స్టిట్యూషన్స్ పెట్టాడు. పెట్టిన అతను నిజంగా క్రిస్టియనా మాలన, అతను హిందూ ఆంధ్ర ఆలమాల అని పెట్టుకొని ఉంటే అతను ఎస్సీ అవుతాడు, దళిత అవుతాడు. అప్పుడు అతను ద్రోహి కింద లెక్క, అంటే భారత రాజ్యాంగాన్ని అతను అవమానించినట్టు. అతను ఆ విధంగా ఎస్సీ కింద తీసుకొని నేను క్రిస్టియన్ని స్వీకరించాను, నేను క్రిస్టియన్నో నేను చెప్పినప్పుడు ఆటోమేటిక్గా బీసీసీ కిందకి వెళ్తావు. నువ్వు ఎస్సీ కింద నువ్వు అన్ని ఫలాలు తీసుకున్నట్టయితే దేశద్రోహం కేసు పెట్టి ముందు లోపలేసి ఆయన ఆస్తులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసేసుకోవాలి. ఆయన ఆస్తులన్నింటినీ ఎవరైతే మాల హిందూ ఆంధ్ర మాల అని పెట్టుకున్నారో, అంటే నువ్వు క్రిస్టియానిటీ తీసుకున్నప్పుడు నువ్వు బీసీసీకి పోతావే కానీ ఎస్సీ కిందికి రావు. ఒకవేళ వచ్చి ఉంటే నువ్వు తీసుకొని ఉంటే ఇప్పుడు ప్రూవ్ అయ్యింది కాబట్టి వారి ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోగలిగితే అప్పుడు ఇటువంటి దుర్మార్గాలు జరగవు. ఇప్పుడు అజయ్ బాబు అంటున్నాడు, నిజంగా ఆయన ఒకవేళ బీసీసీలో ఉన్నాడు అనుకోండి, ఆయన అనుమానం వ్యక్తపరచవచ్చు. ఇప్పుడు ఈయన కూడా బీసీసీ కింద ఉంటే ఆయన అనుమానాలు వ్యక్తపరచవచ్చు. అంటే హీ ఈజ్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అని సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి. వాళ్ళకు ఆ హక్కు ఉంటుంది. వాళ్ళు ఏవైతే అనుమానాలు రేకొత్తిస్తున్నారో ఆ అనుమానాలకు వాళ్ళకాడ ఆధారాలు లేవు. వాళ్ళ వ్యాపారాల కోసం, వాళ్ళ ఉనికి కోసం మాట్లాడుతున్నారు. మధ్యలో ఇంకొక ఆయన ఉన్నాడు, కేఏ పాల్ అని. గతంలో ఆయన చాలా గొప్ప వ్యక్తి, కానీ ప్రస్తుతానికి అతను ఒక జోకరే. ఆయన ఇప్పుడు కూడా మాట్లాడేది టాటూట్ అని మాట్లాడతాడు. ఈయన వాళ్ళ మతానికి ఏదైనా చేయాలనుకుంటే నాకు వైజాగ్లో 1500 ఎకరాలు ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటాడు. ఎందుకు ఆయన స్కూల్ కట్టలేదు, ఎందుకు కాలేజీలు కట్టలేదు, ఎందుకు ఆసుపత్రి కట్టలేదు? డబ్బులు వచ్చే చోట మాత్రమే వీళ్ళు ఉన్నారు. కానీ ఆ ఫాస్టర్ ఎవరైతే ఉన్నాడో, ఇంకొకరు ఎవరైతే ఉన్నారో, మీరు క్రిస్టియన్ మైనారిటీలు అంటున్నారు కదా, మీ క్రిస్టియన్లకు అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం అని ప్రకటించండి. మీరు ఎందుకు ప్రకటిలే? మీరు ప్రకటించిన పొద్దు మీ మాట అందరూ వింటారు కదా. ఏమైనా ఎంపీకి ఏం తక్కువ ఉంది ఆస్తి? వందలు కాదు, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు ఉన్నప్పుడు ఆయన మతస్థులకి ఆయన ఏమి ఇచ్చినాడు? ఏమి ఇయ్యడు. మతం పేరు చెప్పి తను ఎదిగినాడే కానీ మతానికి ఏమి ఇవ్వలేదు. ఈ అజయ్ బాబు పాస్టర్ అంటున్నాడు,
ఎంతమందికి? 100 మందికా 200 మందికా నువ్వు పాస్టరు? ఏదో ఒక చర్చికు. ఆ చర్చికు ప్రభుత్వ గుర్తింపు ఉందా? ప్రభుత్వ గుర్తింపు ఉన్న చర్చికు నువ్వు ఫాదర్ అయితే నువ్వు ఫాదర్.